వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమ్మ మండువా. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజున దగ్గుబాటి వెంకటేశ్వరరావు టీడీపీలోకి వచ్చేందుకు లైన్ క్లియర్ అయిందా అంటే అవుననే చెప్పాలి. గత కొన్ని రోజులుగా దగ్గుబాటి వ్యవహరిస్తున్న తీరు కానీ, అదేవిధంగా ఆయన జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా ఆయన చేసిన విమర్శలు కానీ ఈ రోజున ఆయన నిజంగానే టీడీపీ వైపులు చూసేలా చేస్తున్నాయి. సో గత కొన్ని రోజులుగా కూడా అటు చంద్రబాబు నాయుడుతో కూడా దగ్గుబాటి సత్సంబంధాలే కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆల్రెడీ పురంధేశ్వరి ఈ రోజున బీజేపీలో కీలక పదవిలో ఉన్నారు, పార్టీ అధ్యక్షుల హోదాలో కూడా ఉన్నారు ఆవిడ. సో అలాంటి తన భార్య బీజేపీలో ఉంటే తాను ఆల్రెడీ వైసీపీలో ఇన్ని రోజులుగా కొనసాగుతూ వచ్చినా బట్ యాక్టివ్ పాలిటిక్స్లో లేరు ఆయన. ఒక దశలో ఆయన నేను వైసీపీ నుంచి తప్పుకుంటున్నాను అనే విధంగా అసలు రాజకీయాల్లోనే క్రియేటివ్గా ఉండనంటూ కూడా డెసిషన్ తీసుకున్నారు. అలాంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తీరా ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా కొన్ని విమర్శలు చేస్తూ కూడా వార్తల్లోకి ఎక్కారు. తాజాగా మనం చూసినట్లయితే గత ఎన్నికల్లో నేను వైసీపీ ఎమ్మెల్యేగా గెలవకపోవడమే చాలా మంచిదైంది అన్న విధంగా ఆయన కామెంట్ చేస్తారు. ఎప్పుడు కూడా ముక్కుసూటిగా నిజాయితీగా ఉంటారనే పేరుంది దగ్గుబాటికి. అదే స్థాయిలో తను అనుకున్న విషయాన్ని ఎదుటి ఉన్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా స్పష్టంగా ఓపెన్గా మాట్లాడతారనే ఒక ఇది ఉంది. సో అలాంటి దగ్గుబాటి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న తీరుతో ఆయన నిజంగానే టీడీపీ వైపు వెళ్ళబోతున్నారన్న చర్చ జరుగుతోంది. తన తోడలుడైన చంద్రబాబు నాయుడుతో తిరిగి దగ్గుబాటి చేతులు కలపబోతున్నారా అన్న అంశం కూడా ఈ రోజున హాట్ టాపిక్ అవుతోంది. అది కూడా తమ కొడుకైన హితేష్ను దృష్టిలో పెట్టుకునే ఆయన రాజకీయ భవిష్యత్ దృష్ట్యానే ఈ రోజున దగ్గుబాటి దంపతులు ఈ నిర్ణయం తీసుకుంటారా అన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఇక్కడ ఒక ట్విస్టర్లా ఏంటంటే, మనం చెప్పుకున్నట్లు పురంధరేశ్వరి బీజేపీలో ఉంటే దగ్గుబాటి టీడీపీలోకి వెళ్లే ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది అయితే ఒక చర్చ. అయితే ఇన్ కేస్ టీడీపీ బీజేపీ పొత్తులు కుదిరినట్లయితే అప్పుడు ఈ ఇష్యూకు కూడా ఒక ఫీజిబిలిటీ ఉంటుందనేది మరొక చర్చ. ఈరోజు చూసినట్లయితే అసలు ఈ చర్చకు కారణం ఏంటి, దగ్గుబాటి నిజంగా తిరిగి చంద్రబాబు నాయుడు వైపు వెళ్లే అవకాశం ఎంతవరకు ఉంది, ఇన్ కేస్ ఆయన టీడీపీ జెండా కప్పుకుంటే హితేష్ లాంటి వాళ్ళకి టీడీపీలో ఎలాంటి ప్రయారిటీ దక్కబోతోంది. ఇప్పటికే హితేష్ లోకేష్తో టచ్లోకి వచ్చారంటూ కూడా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత? ఈ ప్రశ్నలన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ దగ్గుబాటి ఎందుకు మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డితో ఆయనకు వచ్చిన డ్రిఫ్ట్ ఏంటి? సో ఈ అంశాలన్నీ కూడా ఈ రోజున హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాయి. వీటికంటే ముందు దగ్గుబాటి దంపతుల రాజకీయ ప్రస్థానాన్ని మనం ఒకసారి టచ్ చేయాలి. ముందుగా చూసినట్లయితే కూడా ఎప్పుడైతే ఎన్టీఆర్ ఆయన పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పట్లో చంద్రబాబు నాయుడు కన్నా ముందు దగ్గుబాటి ఎన్టీఆర్తో అసోసియేట్ ఉండేవాళ్ళు. అప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లో ఉన్నారు ఆయన. సో కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడిని ఎన్టీఆర్ తన అల్లుడు చేసుకున్న తర్వాత కొద్ది రోజులకే చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ని వీడి టీడీపీలోకి రావడం జరిగింది. ఇక ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన కొడుకుల్ని దూరం పెట్టే ప్రయత్నం చేసినా అల్లుళ్ళిద్దరిని మాత్రం దగ్గర చేసుకునే ప్రయత్నం చేశారు ఆయన. అల్లుళ్ళిద్దరూ 2 కళ్ళు అన్నట్టుగా ఎన్టీఆర్ వ్యవహరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే స్థాయిలో ప్రత్యక్ష ఎన్నికల్లో దెన్ పరోక్ష ఎన్నికల్లో కూడా వీళ్ళిద్దరూ భాగస్వామ్యం అవుతూ వచ్చారు. అలా పార్టీలో అత్యంత కీలకంగా మారారు. ఇక ఎన్టీఆర్ పదవీచ్యుతుని చేసిన ఆదెండ్ల ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్లో అత్యంత కీలకంగా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలతో ఉన్న ర్యాపో కానీ, అదేవిధంగా ఢిల్లీ స్థాయిలో దగ్గుబాటికి ఉన్న పరిచయాలు కానీ అలా ఆ పార్టీ కూడా ఒక యాడ్ అండ్ ఎలిమెంట్గా మారుతూ వచ్చాయి. అయితే ఆ తర్వాత రోజుల్లో పర్టికులర్లీ ఎన్టీఆర్కి ఎమ్మెల్యేలతో ఉన్న యాక్సెస్ ద్వారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకి యాక్సెస్గా మారారు. ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయన గ్రిప్లోకి వచ్చున్నారు. అదే సమయంలో ఎంపీగా వెళ్ళడం వల్ల ఢిల్లీకి కొన్నిసార్లు పరిమితం కావడం జరిగింది దగ్గుబాటి. ఇక ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి ఎపిసోడ్లో ఆయన పదవీచ్యుతుడైన ఎపిసోడ్లో దగ్గుబాటి దంపతులు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు వైపే ఉన్నారు. అయితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు సీఎం అయితే దగ్గుబాటికి డిప్యూటీ సీఎం అన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఆ పదవి విషయంలో చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టలేదన్న ఒకే ఒక కారణంతో ఆ రోజున దగ్గుబాటి పార్టీలోంచి బయటకు వచ్చున్నారు. కొన్ని రోజులు వాళ్ళు బీజేపీతో అసోసియేట్ అయ్యారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వాళ్ళిద్దరినీ కూడా కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. సో కాంగ్రెస్లో మనం చూసినట్లయితే ఆయన ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా కూడా దగ్గుబాటి పనిచేసిన హిస్టరీ ఉంది ఆయనకి, ఎమ్మెల్యేగా మంత్రిగా. అండ్ దెన్ కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత కూడా దగ్గుబాటి పలుసార్లు ఎమ్మెల్యే కావడం జరిగింది. ఇక పురంధరేశ్వరి ఎంపీ అయి ఉన్నారు. ఆమె కేంద్ర మంత్రి పదవి కూడా దక్కింది వరుసగా 2 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇక అదే సమయంలో ఐక్యరాజ్య సమితిలో తన వాయిస్ వినిపిస్తూ కూడా ఎన్టీఆర్ కూతురన్న ఇమేజ్కి అతీతంగా తనకంటూ కూడా పురంధరేశ్వరి ఒక మంచి వాయిస్తో, ఒక మంచి వొకాబులరీతో తనకంటూ కూడా ఒక ఓన్ ఈజీ సెల్ఫ్ ఐడెంటిటీ అయితే క్రియేట్ చేసుకోగలిగారు. ఇక వాళ్ళది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అనే చెప్పుకోవాలి, అటు కాంగ్రెస్తో కానీ అంతకుముందు టీడీపీతో కానీ. ఇక రాష్ట్ర విభజన పరిస్థితుల్లో దగ్గుబాటి పురంధరేశ్వరి ఆమె ఏదైతే కాంగ్రెస్ను వీడి బీజేపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. దాదాపు 10 ఏళ్లుగా ఆమె బీజేపీతోనే అసోసియేట్ అవుతూ వచ్చారు. అయినప్పటికీ కూడా ఇటీవలే ఆమెకి కీలక పదవి దక్కింది. మహిళా మోర్చా లాంటి పదవుల్లో నిర్వహిస్తూ వచ్చారు ఇన్ని రోజులుగా. సో ఇప్పుడు ఇటీవలే ఆమెకి ఒక 6 నెలల క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు అయితే ఇచ్చింది పార్టీ అధిష్టానం. ఆ బాధ్యతలు ఇచ్చిన దగ్గర నుంచి కూడా పురంధేశ్వరి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వచ్చారు. గత బీజేపీ అధ్యక్షుల కంటే భిన్నంగా వాళ్ళు ప్రతిపక్షమైన చంద్రబాబుని టార్గెట్ చేస్తూ వస్తే పురంధేశ్వరి అధ్యక్షురాలు బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా ఆ స్థాయిలో జగన్ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అదే స్థాయిలో ఆమె కూడా
జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి ఒక సాఫ్ట్ టార్గెట్గా మారుతూ ఉన్నారు. ఈ రోజున ఒక కొరకరాన్ని కొయ్యగా మారారు పురంధేశ్వరి జగన్మోహన్ రెడ్డికి ఒక మాటలో చెప్పాలంటే. ఈవెన్ లిక్కర్ మాఫియా వ్యవహారంలో కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ కేంద్ర పెద్దలను పురంధేశ్వరి కోరిన పరిస్థితి ఉంది. ఈరోజు అందుకే ఆమెను టీడీపీతో ఈ రోజు లింక్ పెట్టి వైసీపీ ఆమెని సోషల్ మీడియా వేదికగా కూడా టార్గెట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇక ఇదే సమయంలో మనం చూసినట్లయితే 2019 ఎన్నికల కంటే ముందు హితేష్ విదేశాల నుంచి రావడం జరిగింది, వాళ్ళ కొడుకు హితేష్. ఈ క్రమంలోనే హితేష్ని ఎలాగైనా ఎమ్మెల్యే చేయాలనే సంకల్పంతో ఆ రోజు హితేష్తో పాటు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ జెండా కప్పుకున్నారు, తన భార్య బీజేపీలో ఉన్నప్పటికీ. అయితే ఆ రోజు పర్చూరు టికెట్ ఆయనకి ఇస్తారనే ప్రచారం లాస్ట్ మినిట్ వరకు జరిగినా ఆయన పౌరసత్వ సమస్య కారణంగా హితేష్ని పక్కన పెట్టి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైపే జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపారు. దగ్గుబాటి ఆ రోజు పోటీ చేస్తున్నారు, ఏలూరు సాంబశివరావు టీడీపీ ఎమ్మెల్యే చేతిలో ఆయన ఓడిపోయినారు. ఆయన ఓడిపోయిన తర్వాత అప్పటి వరకు అక్కడ దగ్గుబాటి రాకతో అలిగి పక్కకి వెళ్ళిపోయిన రామనాథం బాబు లాంటి వాళ్ళు తిరిగి వైసీపీతోనే అసోసియేట్ అయ్యి ఉన్నారు. ఒకవైపు చూస్తే రామనాథం బాబు అనఫిషియల్ ఎమ్మెల్యేగా ఉన్నారు, మరోవైపు టీడీపీ నుంచి ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఒక స్ట్రాంగ్ ఎమ్మెల్యేగా ఎక్స్పోజ్ అవుతూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎక్కువ రోజులు పార్టీలో ఇమ్మలేకపోయారు. అదే సమయంలో మనం చూసినట్లయితే ఒక సఫికేషన్ అయితే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఎదురవుతూ వచ్చింది అతని ఓటమి తర్వాత. అందుకనే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, ప్రత్యక్ష రాజకీయాల నుంచి అంటూ కూడా చాలాసార్లు ప్రకటన చేస్తూ వచ్చారు. ఇక ఇటీవల చూసినట్లయితే అటు చంద్రబాబు నాయుడుతో కూడా మళ్ళీ సాన్నిహిత్యం పెరుగుతూ వచ్చింది వీళ్ళిద్దరికీ. ఎప్పుడైతే భువనేశ్వర్ని అసెంబ్లీ వేదికగా వైసీపీ ఎమ్మెల్యేలు కమెంట్ చేశారో అప్పుడు పురంధేశ్వర్ లాంటి వాళ్ళు అందరికన్నా ముందు వచ్చి ఖండించడం జరిగింది దీన్ని. సో ఖండించడమే కాదు, అదే స్థాయిలో చంద్రబాబు నాయుడిని కూడా అరెస్ట్ చేసిన సమయంలో ఆయన హ్యూమిలేట్ చేస్తున్నారంటూ కూడా మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన్ని పరామర్శించారు. ఇక ఇదే సమయంలో చూస్తే ఎవరైతే వాళ్ళ సోదరి ఉమామేశ్వర్ చనిపోయిన సమయంలో అటు లోకేష్ హితేష్ కూడా ఎంతో సాన్నిహిత్యంగా కొనసాగుతూ వచ్చారు. ఇక వాళ్ళ ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరిగిన సందర్భంలో చంద్రబాబు నాయుడు దగ్గుబాటి ఒకే ఫ్రేమ్లోకి రావడం జరిగింది. మరోవైపు చూసినట్లయితే అటు ఆయన అనారోగ్య కారణాలతో హాస్పిటల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళి దగ్గుబాటిని అందరికన్నా ముందుగా పరామర్శించడం జరిగింది. ఒకే ఫ్రేమ్లో తోడళ్ళు ఇద్దరు కూడా కనిపిస్తూ ఉన్నారు, ఒకే ఫ్రేమ్లో అక్క చెల్లెలు ఇద్దరు కనిపిస్తూ ఉన్నారు, పురంధేశ్వరి అండ్ భువనేశ్వరి. సో ఇలా అనేక సార్లు తిరిగి టీడీపీ వైపు దగ్గుబాటి ఫ్యామిలీ చూస్తుందా అన్న చర్చ జరిగింది. అది కూడా ఈ రోజున హితేష్ రాజకీయ భవిష్యత్ కోసమే అటువైపు దగ్గుబాటి ఫోకస్ పెడుతున్నారన్న చర్చ కూడా చాలా రోజులుగా ఉంది. అటు లోకేష్తో కూడా ఇప్పటికే హితేష్ ఒక సన్నిహిత సంబంధాల్లో అనేది ఒక చర్చ కూడా అది చాలాసార్లు ప్రూవ్ అయింది కూడా. ఇక మరోవైపు చూసినట్లయితే ఇలాంటి ఎన్నికల సమయంలో నిజంగానే దగ్గుబాటి ఈరోజు టీడీపీ వైపు వెళ్ళే అవకాశం ఉంది హితేష్ అని చర్చ జరుగుతున్న ఈ సమయంలో దగ్గుబాటి లేటెస్ట్గా మీడియా ముందుకు వచ్చారు. ఆయన చాలా డెరిగేటరీ కామెంట్స్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి. గత ఎన్నికల్లో తాను పర్చూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలవకపోవడమే మంచిదైంది అంటూ మాట్లాడారు. ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీల అవినీతి చూస్తూ ఉంటే రాజకీయాల్లో ఎందుకు అసోసియేట్ అయినా అన్న బాధగా ఉందంటూ కూడా ఆయన మాట్లాడారు. చాలాసార్లు పార్టీ ఏదైనా తన వాయిస్ ఇదే స్థాయిలో వినిపిస్తారనే పేరు ఉంది దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు. సో అలాంటి దగ్గుబాటి ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసేలా ఈరోజు మాట్లాడిన తీరు హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఒకవైపు చూసినట్లయితే పురంధేశ్వరి బీజేపీలో ఉన్నారు, అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని గ్రిల్ చేస్తూ ఉన్నారు ఆవిడ. అసలు బీజేపీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి మీద సానుకూలంగా ఉన్న పురంధేశ్వరి ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని గ్రిల్ చేసే ప్రయత్నం చాలామందిని డైల్మాలో పడేస్తోంది వైసీపీలోనే. అదే సమయంలో ఆమె భర్త అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున దగ్గుబాటి వీలైనంత త్వరలోనే టీడీపీ జెండా కప్పుకునే అవకాశం ఉంది, తన కొడుకు హితేష్ను టీడీపీలోకి పంపించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. హితేష్ ఒకవేళ ఇన్కేస్ పార్టీలోకి వచ్చినా ఆయన కోరిన కీలక పదవితో పాటు తెలుగు యువత లాంటి కీలక బాధ్యతలు కూడా ఆయనకి ఇచ్చే అవకాశం ఉందనేది ఎప్పటినో జరుగుతున్న చర్చ. ఒకవేళ టికెట్ కోరినా పర్చూరు నుంచి ఏలూరు సాంబశివరావు ఉన్నారు, సాంబశివరావుని కన్విన్స్ అయినా చేయొచ్చు అనేది ఇంకొక ప్రచారం. బట్ హితేష్ కానీ ఎక్కడ కోరుకున్నా ఆయనకి ఏ టికెట్ అయినా ఇచ్చే అవకాశం ఉందనేది అయితే మరో చర్చ. అండ్ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ. సో ఆ స్థాయిలో అయితే దగ్గుబాటి ఫ్యామిలీ మీద కన్సర్న్ అయితే ఉంది, చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ. బట్ సంబంధాలు గతంలో వీళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవలు పెట్టుకొని విడిపోయిన సందర్భాలు లేకపోయినా రాజకీయంగా డిఫర్ అయిన పరిస్థితి ఉంది. సో వాటన్నిటిని ఈ రోజున కొలికి తీసుకుని వచ్చి ఇద్దరు కూర్చునే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. సో ఇక అదే సమయంలో బీజేపీతో పొత్తులు కుదిరినట్లయితే టీడీపీకి పురంధేశ్వర్ లాంటి వాళ్ళు ఈ పొత్తుల్ని కూడా పవన్ కళ్యాణ్ పురంధేశ్వర్ ఇనిషియేట్ చేస్తూ వస్తున్నారు. ఈ రోజున అటు బీజేపీతో పొత్తుంటే బీజేపీకి కూడా టీడీపీ కొన్ని సీట్లు కేటాయించే అవకాశం ఉంటుంది. సో అందులో హితేష్కి కూడా అత్యంత కీలక స్థానం కూడా దక్కే అవకాశం ఉంటుంది. సో ఆ దిశగా దగ్గుబాటి ఫ్యామిలీ ఆలోచన చేస్తున్నారని కూడా చెప్తున్నారు. బాలకృష్ణ లాంటి వాళ్ళు ఈ అంశంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారనేది మరొక చర్చ. బాలకృష్ణ అందరితో కూడా తన సోదరులు సోదరీమణులు అందరితో చాలా సాన్నిహిత్యంగా ఉంటారు. ప్రతి సంక్రాంతికి కూడా కారం చేడు వెళ్తుంటారు ఆయన పురంధేశ్వరి ఇంటికి. సో ఆ స్థాయిలో తన సోదరీమణులతో ఆయన సత్సంబంధాలు అయితే ఉన్నాయి. అందుకే బాలకృష్ణ లాంటి వాళ్ళు ఇనిషియేట్ చేసి హితేష్ లాంటి వాళ్ళని ఒక ఫ్యామిలీని ఒకే వేదిక మీదకి తీసుకురావాలని చూస్తున్నారన్న ప్రచారం ఉంది. నారా దగ్గుబాటి ఫ్యామిలీలు ఒకే వేదిక మీదకి వచ్చినట్లయితే
సో గతంలో జరిగిన మ్యాజిక్, టీడీపీలో జరిగిన మ్యాజిక్స్ చాలా నమోదై మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉందనేది అయితే ఒక చర్చ. మరి లెట్స్ సీ, నిజంగా ఎన్నికలకి ఇంకా కొద్ది సమయం ఉన్న పరిస్థితుల్లో దగ్గుబాటి తన కొడుకు హితేష్తో కలిసి నిజంగానే టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేస్తారా, లేకుంటే తన కొడుకు హితేష్ని మాత్రమే టీడీపీలోకి పంపిస్తారనే అంశం మనం చూడాల్సి ఉంది.